కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమపడిన కార్యకర్తలకు తప్పక న్యాయం జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా లహరి గ్రౌండ్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. నేతన్నలకు త్వరలోనే పథకాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అందరికీ న్యాయం చేకూరుతుందన్నారు మంత్రి పొన్నం. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బాకీలు తీరుస్తూ ఇటు ప్రజలకు మేలైన పాలన అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ నెల 20న సీఎం జిల్లాకు వచ్చి పలు దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు శ్రీనివాస్. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటల్లో మహిళలకు ఉచితంగా మొత్తం ఖరీదుతో పాటుగా 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు ఇచ్చిన. దాంతో పాటుగా ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. 5 లక్షల రూపాయల నుండి ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభంగా పోతా ఉంది. 1 లక్ష రూపాయల రుణం మాఫీ చేయడానికి 5 సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారో మీకు తెలుసు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. నిరసన చెప్పడానికి ఇచ్చే అవకాశాన్ని తీసుకొని అధికారులను దాడి చేస్తే ఊరుకోమనేటువంటి మాటలు చెప్తాం. కిషన్ రెడ్డి మాటలు వస్తే ఆయన కేంద్ర మంత్రికి అర్హుడాలని మాట్లాడడానికి కష్టపడలేదు. అవును, కలెక్టర్ కొట్టడం తప్పే, కానీ అరెస్ట్ చేస్తారన్నప్పుడు ఏం చెప్తుంది కేంద్ర మంత్రి? కనీస ఆ ఆలోచన జ్ఞానం ఉండాలి కదా. కేంద్ర మంత్రిగా నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ శిక్షణ వేరే కలెక్టర్ గారు ఇతర అధికారులను దాడి చేస్తే వాళ్ళు అరెస్ట్ చేయకపోతే ఏం చేయాలో కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రానికి సూచన చేయమని అడుగుతా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా అనేకమైనటువంటి చేనేత వర్గానికి కావచ్చు, లేదా దక్షిణ కాశీగా పిలవడే వేమోడ దేవస్థానానికి కావచ్చు, ఈ ప్రాంత రైతాంగానికి కావచ్చు, అనేక రకాలుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 20 తారీఖున వచ్చినాడు. తప్పకుండా అనేక మంచి కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. శాసనసభ ఎన్నికలైనాయి, పార్లమెంట్ ఎన్నికలు మీరు చాలా గట్టిగా కొట్లాడినా సరే మనకు సమయం తక్కువ ఉండడం వల్ల రాజేంద్ర అభ్యర్థిగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు సానుకూలంగా ఉన్నా కొంత ముందుగా అడ్వాన్స్ కావడం వల్ల మనం ఓడిపోయినప్పుడు కూడా మనం పనిచేసినటువంటి విధానం కష్టపడిన లోపల ఎక్కడ కూడా తక్కువ లేదని మనం మనగలుగుతున్నాం. ఈ పదవి ప్రస్తుతానికి వారికి రావడం అంటే పనిచేసినటువంటి వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తారని నిదర్శనంగా మరి ఈనాటి పదవి వారికి రావడం జరిగిందని మాట సందర్భంగా ఇంతకుముందు కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పినటువంటి మాటను నేను కూడా ఈ సందర్భంగా ఉటంకిస్తూ, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం ప్రజల కష్టాలు ఉన్నటువంటి సందర్భంలో మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం వాళ్ళందరూ కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పండి. 10 సంవత్సరాలు ప్రతిపక్షం నుండి పోటీ చేసే వాళ్ళకి తప్పనిసరిగా గుర్తింపు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు